అంటే ఆహా కాదు, వేరే లాంగ్వేజ్ వాళ్ళు వస్తున్నారు కదా, అంత అసోసియేషన్ అవ్వడానికి కూడా ఎక్కువ ఉండేది కాదు ఇప్పుడు ఏమో పరిస్థితుల్లోని. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు కరెక్ట్గా తెలియదు. అప్పుడు అలాగే ఉండేవాళ్ళు. నేను ఫస్ట్ రజనీకాంత్ గారిని చూసినప్పుడు నేను షాక్ అండి. మద్రాసులో కార్లో వాహిని స్టూడియోలో కార్లో రాసుకుంటూ కూర్చున్నాను నేను. వస్తూ సీన్ రాయాలన్నమాట, బ్యాలెన్స్ సీన్. నాగేంద్ర గారికి ఫ్లోర్లోకి వెళ్ళి వినిపించాలి నేను. ఓహో. లాస్ట్లో ఒక పేజీ ఉంది రాయాల్సింది. కారు ఆపంగానే నేను లోపలికి వస్తా సీన్ కాగానే అన్నా, మీరు రాయండి సార్ అన్నాడు. నేను రాసుకుంటుంటే ఆ అసోసియేట్ డైరెక్టర్ శంకర్ అని వచ్చాడు, ఊరుగంట శంకర్ అని. వచ్చి గురుగారు రజనీకాంత్ గారిని చూస్తారా అన్నాడు. ఎక్కడ ఉన్నాడు అన్న అంటే ఇక్కడే ఉన్నారండి అన్నాడు. మనం వెళ్ళొచ్చా లోపలికి షూటింగ్, మీరు రండి అన్నాడు. దిగంగానే అక్కడికి వెళ్తే ఒక ప్లాస్టిక్ కొబ్బరి చెట్టు కింద గాదేజీ చేసుకుని కూర్చొని తను. నాకు ఆశ్చర్యం వేసింది, ఫస్ట్ టైం చూడటం. దగ్గరికి వెళ్ళిపోయినా, రజనీకాంత్ గారు ఏంటంటే నాకు ఫస్ట్ గొప్ప నటుండి చూస్తున్నామని ఆశ్చర్యపడాలా, ఆయన ఇలా ఉన్నాడని ఆశ్చర్యపడాలా, ఈ రెండు ఆశ్చర్యాల్లో ఏది ప్రకటించాలో అర్థం కావాలా. చూసి నమస్తే సార్ అన్న అంటే, నమస్తే అంటే లేచి నిలబడ్డాడు. ఈయన మధుసూరాజు గారిని రైటర్ అండి, రాఘవ గారి ఫిల్మ్ రైటర్ అండి. అలాగా